ఉప్పల్ గడ్డ మీద ఉప్పెనలా విరుచుకుపడతారనుకున్న రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి చిగురుటాకులా వణికిపోయారు. అసలు మ్యాచ్కు ముందు సోషల్ మీడియాలో జరిగిన హడావుడి చూస్తే రాజస్థాన్ గెలవడం ఖాయం, హైదరాబాద్కు చుక్కలే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా బేబీ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ జులిపిస్తే రికార్డులన్నీ బద్దలైపోతాయని మీమ్స్, ట్రోల్స్తో హోరెత్తించారు. కానీ గ్రౌండ్లోకి దిగాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎవరూ ఊహించని విధంగా ప్రఫుల్ హింజే అనే ఒక సరికొత్త అస్త్రం హైదరాబాద్ అమ్మల పొది నుండి బయటకు వచ్చి రాజస్థాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చింది. హర్షల్ పటేల్, ఉనాద్గత్ లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి ప్రఫుల్ హింజే, షకీబ్ హుస్సేన్ లాంటి కుర్రాలను నమ్ముకున్న కావ్యామారన్ నమ్మకాన్ని వారు 100% నిలబెట్టుకున్నారు. ఆరంభంలో హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ చూస్తే చాలా మంది హైదరాబాద్ అభిమానులకు ఇది కలనా నిజమా అని కొద్దిసేపు ట్రాన్స్లో ఉండిపోయారు. అంతలా ఈ యువ బౌలర్లు సంచలనం సృష్టించారు. కొద్దిసేపు అసలు ఇది క్రికెట్ మ్యాచా లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్లో గోల్ స్కోరా అనేది కూడా ఆరంభంలో రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అర్థం కాలేదు. అంతలా ఊహించని సెన్సేషనల్ బౌలింగ్తో అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా హైదరాబాద్ బౌలర్లు ఆరంభంలో అరిపించారు. పవర్ ప్లేలోనే గెలుపును ఖాయం చేశారు. ఈ మ్యాచ్లో విచిత్రమేంటంటే సెన్సేషన్ సృష్టిస్తారు అనుకున్న అభిషేక్, వైభవ్ ఇద్దరూ డకౌట్ కావడం గమనార్హం. మ్యాచ్ మొదలైన తొలి ఓవర్లోనే ప్రఫుల్ హింజే చేసిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో మునిపెన్నడూ చూడనిది. ఐపీఎల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే 3 బ్యాటర్లను పెవిలియన్ పంపిన తొలి బౌలర్గా ప్రఫుల్ రికార్డులకెక్కాడు. మొదట వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేసి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లితే ఆ వెంటనే ధ్రువ్ జురేల్, ప్రిటోరియస్ ముగ్గురిని సున్నాకే చుట్టేసి ఉప్పల్ స్టేడియాన్ని ఊరు తొలగించాడు. కావ్యమారన్ ఆనందానికి అవధుల్లేవు. ఆమె రియాక్షన్ చూస్తుంటే ఇదేరా మా హైదరాబాద్ పవర్ అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత షకీబ్ హుస్సేన్ వంతు వచ్చింది. యశస్వి జైస్వాల్ లాంటి డేంజరస్ బ్యాటర్ను కేవలం 1 పరుగుకే అవుట్ చేసి రాజస్థాన్ను 2 పరుగులకే 4 వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో 4 వికెట్ పడే సమయానికి నమోదైన అత్యల్ప స్కోరు. గతంలో డెక్కన్ చార్జర్స్ తరపున డేల్ స్టేన్, ఇషాంత్ శర్మ సృష్టించిన బీభత్సం మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. రాజస్థాన్ టాప్ 4 బ్యాటర్లు కలిసి చేసిన స్కోరు కేవలం 1 పరుగు మాత్రమే. ఇది కూడా ఒక చెత్త రికార్డే. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అయినా జట్టును ఆదుకుంటాడనుకుంటే ప్రఫుల్ హింజే తన 3వ ఓవర్లో అతన్ని కూడా అవుట్ చేసి తన ఖాతాలో 4 వికెట్ వేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో అందరి మెదలలో మెదిలిన ఒకే ఒక సంఖ్య 49. ఆర్సీబీ పేరిట ఉన్న అత్యల్ప స్కోర్ రికార్డును రాజస్థాన్ బద్దలు కొడుతుందేమో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ రవీంద్ర జడేజా, డొనేవన్ ఫెరీరా పరువు కాపాడారు. వీరిద్దరూ కలిసి 72 బంతుల్లో 118 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్ను ఆ అవమానం నుండి బయటపడేశారు. ఫెరీరా 69 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వగా జడేజా 45 పరుగుల వద్ద ఇషాన్ మలింగాకు చిక్కాడు. చివర్లో తుషార్ దేశ్పాండే 25 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించినా హైదరాబాద్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యం ముందు రాజస్థాన్ 57 పరుగుల తేడాతో తలవంచక తప్పలేదు. హైదరాబాద్ బౌలింగ్లో ప్రఫుల్ హింజే, షకీబ్ హుస్సేన్ చెరు 4 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచారు. అరంగేట్ర మ్యాచ్లోనే ఇద్దరు బౌలర్లు ఒకే మ్యాచ్లో ఇలాంటి ప్రదర్శన చేయడం నిజంగా ఒక సంచలనం. గతంలో ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రాజస్థాన్ రాయల్స్ పాలిట సింహస్వప్నంగా మారిన ఈ ఇద్దరు యువ బౌలర్లు రాత్రికి రాత్రే స్టార్లైపోలేదు. వారి సంచలన ప్రదర్శన వెనుక ఎంతో చెమటోడ్చిన కష్టం, స్ఫూర్తిదాయకమైన ప్రయాణం దాగుంది. ముందుగా ప్రఫుల్ హింజే విషయానికొస్తే విదర్భకు చెందిన 24 ఏళ్ల ఈ కుడిచేతివాటం పేసర్ నేపథ్యం చాలా సాధారణమైన కుటుంబం. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కేవలం 10 మ్యాచ్లు ఆడి 26.67 సగటుతో 27 వికెట్లు పడగొట్టి విదర్భ జట్టులో తనకంటూ ఒక బలమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. టీ20 క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో శిక్షణ తీసుకున్న ప్రఫుల్ సన్ రైజర్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ పర్యవేక్షణలోనే తన బౌలింగ్ యాక్షన్ను పదును పెట్టుకున్నాడు. ఈ టాలెంట్ను పసిగట్టిన హైదరాబాద్ ఫ్రాంచైజీ కేవలం 30 లక్షల బేస్ ప్రైస్కు అతన్ని కొనుగోలు చేసింది. ఆ నమ్మకానికి ప్రతిఫలంగానే అరంగేట్ర మ్యాచ్ మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రని తిరగరాశాడు. ఇక మరో హిడెన్ జెమ్ షకీబ్ హుస్సేన్ క్రికెట్ ప్రయాణం కూడా పూలపాన్పేం కాదు. బీహార్లోని గోపాల్గంజ్కు చెందిన 21 ఏళ్ల షకీబ్ తండ్రి ఒక సాధారణ దినసరి కూలీ. మైదానంలో మ్యాచ్లు చూస్తూ పెరిగిన ఈ కుర్రాడు 2022-23 సయ్యాద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. కేవలం 17 ఏళ్ల వయసులో తాను ఆడిన 2వ మ్యాచ్లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జాతీయ స్థాయి స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇటీవల జరిగిన 2025-26 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై ఏకంగా 10 వికెట్ల మ్యాచ్ హాల్ నమోదు చేయడమే కాకుండా
ఒకే ఇన్నింగ్స్లో 41 పరుగులకు 6 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలతో చెలరేగాడు. ఈ బీహార్ కుర్రాడిని సన్ రైజర్స్ ఈ ఏడాది 30 లక్షల రూపాయలకు దక్కించుకుంది. తనకంటూ ఒక అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన షకీబ్ ఈరోజు ఉప్పల్ పిచ్పై తన అద్భుతమైన బౌలింగ్ స్పెల్తో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ మ్యాచ్ ముందు వరకు గెలుపుని ఇంటి అడ్రస్గా పెట్టుకుని జైత్రయాత్రను కొనసాగిస్తున్న రాజస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్తో ఎస్ఆర్హెచ్ బ్రేక్ వేసింది. అలా ఈ సీజన్లో రెండవ మ్యాచ్ను 57 పరుగుల భారీ తేడాతో గెలిచి మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి 7వ స్థానం నుంచి ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా 8 పాయింట్లు ఉన్న కారణంగా మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా వాళ్ళ నెట్ రన్ రేట్ ఎస్ఆర్హెచ్ బాగా దెబ్బతీసింది. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం పేక మెడలా కూలిపోయిన ఈ మ్యాచ్లో అసలు హైదరాబాద్ అంత పెద్ద స్కోర్ ఎలా చేసింది? ఆరంభంలో అభిషేక్ శర్మ డకౌట్ అయినా, ట్రావిస్ హెడ్ తడబడినా, ఇషాన్ కిషన్ తన బ్యాట్తో ఉప్పల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించి దుమ్ములేపాడో, క్లాసేన్, నితీష్ రెడ్డి తమ మెరుపులతో రాజస్థాన్ బౌలర్లను ఎలా బెంబేలెత్తించారో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వరుసగా 5సారి టాస్ ఓడిపోయాడు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ తర్వాత వరుసగా అత్యధికంగా 5 టాస్లు ఓడిన కెప్టెన్గా ఇషాన్ నిలిచాడు. రాజస్థాన్ జట్టు తుషార్ దేశ్పాండే, ప్రిటోరియస్లను కొత్తగా జట్టులోకి తీసుకోగా హైదరాబాద్ జట్టు జయదేవ్ ఉనాద్గత్ను పక్కన పెట్టి ప్రఫుల్ హింజ్కి అవకాశమిచ్చింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే హైదరాబాద్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. మొదటి ఓవర్ మొదటి బంతికే భారీ షాట్ ఆడబోయి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ డెలివరీని ఆడే క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకుని రవి బిష్నోయ్కి చిక్కాడు. 2026లో అభిషేక్ శర్మకు ఇది 7వ డక్ కావడం గమనార్హం. రోహిత్ శర్మ, సంజు శాంసన్ లాంటి దిగ్గజాల రికార్డులను కూడా బద్దలు కొడుతూ ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన భారత బ్యాటర్గా అభిషేక్ అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడంలో ఆర్చర్ తన ప్రతాపాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆరంభంలో వికెట్ పడినా వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. ఒకవైపు ట్రావిస్ హెడ్ వన్డే మ్యాచ్ ఆడుతున్నట్టుగా పవర్ ప్లేలో చాలా నెమ్మదిగా ఆడాడు. ఇషాన్ కిషన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లేలో హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసిందంటే దానికి కారణం ఇషాన్ కిషన్ మెరుపుదాడి మాత్రమే. పవర్ ప్లే ముగిసిన తర్వాత రియాన్ పరాగ్ వేసిన 7వ ఓవర్లో వన్డే క్రికెట్ ఆడుతూ 18 బంతుల్లో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్తో జతకట్టిన ఇషాన్ రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ తుషార్ దేశ్పాండే వేసిన 11వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. క్లాసెన్ ఒకవైపు 150 స్ట్రైక్ రేట్తో సహకారం అందిస్తుంటే ఇషాన్ మాత్రం 200 పైచిలకు స్ట్రైక్ రేట్తో బౌండరీల మోత మోగించాడు. చూస్తుంటే ఇషాన్ కిషన్ ఈ రోజు సెంచరీ ఖాయమనుకున్న తరుణంలో 91 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యి అభిమానులను నిరాశకు గురిచేశాడు. గతంలో వార్నర్, బేర్స్టో లాంటి దిగ్గజాలు 90లో అవుట్ అయిన దురదృష్టకర జాబితాలో ఇషాన్ కూడా చేరిపోయాడు. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వగానే హైదరాబాద్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. 16వ ఓవర్లో క్లాసెన్ కూడా 40 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్, క్లాసెన్ 7 నుండి 16 ఓవర్ల మధ్య హైదరాబాద్ 112 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేశారు. ఇక డెత్ ఓవర్లలో భారీ స్కోరు చేయాల్సిన బాధ్యత నితీష్ కుమార్ రెడ్డి, సాలిల్ అరోరాపై పడింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో సందీప్ శర్మ ఓవర్లో 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా 13 బంతుల్లో 28 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆర్చర్ బౌలింగ్లో నితీష్ అవుట్ అయిన తర్వాత సాలిల్ అరోరా తన బ్యాట్కి పని చెప్పాడు. 1 4, 2 సిక్సర్లు బాది హైదరాబాద్ జట్టును 200 స్కోరు దాటించడమే కాకుండా 20 ఓవర్లు ముగిసే సమయానికి 216 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో హైదరాబాద్ జట్టు డెత్ ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సాధించి పర్వాలేదు అనిపించింది. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్ వేసిన 1 ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఇక నాన్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ 10కి లోపల సగటుతో బౌలింగ్ చేయగా సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, రవి బిష్నోయ్ ఈ ముగ్గురు సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచారు.